హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. నేను రూపానాథళ్ళ. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఒక దశలో తెలుగు సినిమాను శాసించారు. ఒకరిని మించి ఒకరు అద్భుతమైన సినిమాలు చేస్తూ చిత్ర పరిశ్రమ కళకళలాడేలా చేశారు. ఆ తర్వాత తరంలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చంద్రమోహన్ వంటి హీరోలు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా చంద్రమోహన్ విషయానికి వస్తే తన 50 సంవత్సరాల కెరియర్లో 900కి పైగా సినిమాల్లో వివిధ పాత్రలు పోషించారు. వాటిలో హీరోగా చేసిన సినిమాలు 200 వరకు ఉంటాయి. 1966లో వచ్చిన రంగుల రాట్నం చిత్రంతో కెరీర్ ప్రారంభించిన చంద్రమోహన్ హీరోగా అయితేనే సినిమా చేస్తాను అనే సిద్ధాంతం పెట్టుకోలేదు. ఎలాంటి క్యారెక్టర్ అయినా ఓకే చెప్పేవారు. అలా అందరు హీరోల సినిమాల్లో నటించడం ద్వారా వారికి బాగా దగ్గరయ్యారు. అయితే హీరోల్లో శోభన్ బాబు చంద్రమోహన్కు అత్యంత ఆప్తుడు. ఇద్దరి మధ్య ఒరే అని పిలుచుకునేంత స్నేహం ఉంది. శోభన్ బాబు ఏదైనా ఆస్తి కొనాలనుకున్నప్పుడు చంద్రమోహన్ నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకుని కొనేవారు. అలా అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే తనకు కలిసి వస్తుందని శోభన్ బాబు నమ్మేవారు. ఇదిలా ఉంటే ఇద్దరు ఒక విషయంలో ఎన్టీఆర్తో విభేదించారు. అందరూ ఎంతో గౌరవించే ఎన్టీఆర్ మాటను కాదనడానికి కారణాలేంటి అనేది తెలుసుకుందాం. చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కి తరలించడంలో ప్రధాన పాత్ర పోషించిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. తనతో సినిమాలు చేయాలంటే హైదరాబాద్లోనే చేయాలి అని నిర్మాతలకు కండిషన్ పెట్టారు. అలా మొదట హైదరాబాద్ వచ్చిన వారు అక్కినేని. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరు స్నేహితుల్లా కాకుండా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవారు. ఏఎన్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కూడా హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. తను మాత్రమే కాదు, మిగతా హీరోలు, నటీనటుల్ని కూడా తనతో పాటు వచ్చేయమని చెప్పారు. అప్పటికి ఉన్న హీరోలంతా ఎన్టీఆర్ మాటను గౌరవించి హైదరాబాద్ వచ్చేశారు. కానీ చంద్రమోహన్ మాత్రం తాను రానని చెప్పారు. ఇలాంటి సీనియర్ నటులు హైదరాబాద్ షిఫ్ట్ అయితే మిగతా వారు కూడా వస్తారని నచ్చ చెప్పారు ఎన్టీఆర్. కానీ చంద్రమోహన్ వినలేదు. హైదరాబాద్లో షూటింగ్స్ జరుగుతుంటే మీరు మద్రాసులోనే ఉండిపోతే అవకాశాలు కూడా తగ్గుతాయని చెప్పారు ఎన్టీఆర్. అవకాశాలు తగ్గినా పర్లేదు, తాను మద్రాసులోనే ఉంటానని భీష్మించుకుని కూర్చున్నారు చంద్రమోహన్. ఇదే విషయాన్ని శోభన్ బాబుతో చెప్పి అతన్ని కూడా హైదరాబాద్ వెళ్ళొద్దని సలహా ఇచ్చారు. ఒకరు వెంట ఒకరు హైదరాబాద్ వచ్చేసిన చంద్రమోహన్, శోభన్ బాబు మాత్రం మద్రాసులోనే ఉండిపోయారు. ఎన్టీఆర్ చెప్పినట్లుగానే చంద్రమోహన్కు సినిమా అవకాశాలు బాగా తగ్గాయి. హైదరాబాద్లో షూటింగ్స్ జరుగుతున్నప్పుడు ఒక ఆర్టిస్ట్ను మద్రాసు నుంచి రప్పించాలంటే ఫ్లైట్ టికెట్స్, వసతి వంటివి నిర్మాతకు భారం అవుతాయి. అందుకే చాలా సినిమాల్లో అవకాశాలు కోల్పోయారు చంద్రమోహన్. ఆ సమయంలో ఆయన ఒక ఆలోచన చేసి ఒక ప్యాకేజ్లా సినిమా చేయాలనుకున్నారు. ఫ్లైట్, వసతి వంటివి కాకుండా తన పారితోషికంలోనే కలిపి నిర్మాతకు చెప్పేవారు. హైదరాబాద్లో ఉన్న తన స్థలంలో ఒక గెస్ట్ హౌస్ నిర్మించుకొని షూటింగ్ వచ్చినప్పుడల్లా అందులోనే ఉండేవారు. ఫ్లైట్ టికెట్స్ కూడా తనే తీసుకొని హైదరాబాద్ వచ్చేవారు. అలా నటుడిగా మళ్ళీ బిజీ అయ్యారు చంద్రమోహన్. ఎవరూ చేయని కొన్ని విభిన్నమైన పాత్రలు పోషించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న చంద్రమోహన్కి ఉత్తమ నటుడిగా నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి తప్ప కేంద్ర ప్రభుత్వం అందించే పద్మ పురస్కారాల్లో ఒక్కటి కూడా రాకపోవడం గమనార్హం. దీని గురించి ఎప్పుడు ప్రస్తావించినా నవ్వి ఊరుకునేవారు తప్ప తన బాధను వ్యక్తం చేసేవారు కాదు.